తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో పెద్దపులి అటవీ శాఖ అధికారుల ఆపరేషన్ కు సైతం చిక్కడం లేదు. కేశవరం జి ఎర్రపాలెం కొండపై థర్మల్ డ్రోన్ ట్రాప్ కెమెరాలకు సైతం చిక్కని పెద్దపులి ఆచూకీ దొరకడం లేదు. అయితే ఆ కొండపైనే పెద్దపులి నక్కి ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. 2 చోట్ల బోన్లు ఏర్పాటు చేసినా వాటి సమీపానికి కూడా పెద్దపులి రావడం లేదు. అయితే తెల్లవారుజామున ద్వారపుడి పాత తుంగపాడు వైపు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు కడియం మండలంలోని చైతన్యనగర్ పాముల మెట్ట వైపు వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఉదయం నుంచే పూణే టీం ఫారెస్ట్ అధికారులు పులి కోసం ఆపరేషన్ ని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మండపేట రూరల్, కడియం, రాజానగర్ మండలాల్లోని పులి సంచరించే ప్రాంతాల్లో ఇవాళ స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. సింధు, ఏదైతే గత 7 రోజులుగా పెద్దపులి ఈ తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇటు రైతులు, ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు తిష్ట వేసిన చోట నుంచి మళ్ళీ రాత్రి అవగానే మరొక ప్రాంతానికి పెద్దపులి తన స్థానం మార్చుకుంటుంది, తన గమనాన్ని మార్చుకుంటుంది. అయితే ఒక చోట మొత్తం దీనికోసం ట్రాప్ కెమెరాలు, ఆ డ్రోన్లు, అలాగే బోన్లు సిద్ధం చేసినప్పటికీ కూడా అది చిక్కని పరిస్థితి. ఇప్పటివరకు కూడా 4-5 ప్రాంతాల్లో, అంటే తొర్రేడు వద్ద, అలాగే రఘునాథపురం, ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నిన్న ఈ కేశవరం, ఎర్రంపాలెం, ఈ కొండ మీద మొత్తం 3 చోట్ల కూడా బోన్లు ఏర్పాటు చేసి అలాగే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిన్నైతే పూణే నుంచి వచ్చిన ప్రత్యేకమైన రెస్క్యూ టీం ఒక థర్మల్ డ్రోన్ కెమెరాలు అలాగే ట్రాప్ కెమెరాలు కూడా అమర్చారు. ఇదే కొండ మీద ఉందని చెప్పేసి భావించారు. అయితే ఇక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన రాత్రి వరకు కూడా థర్మల్ డ్రోన్ కెమెరాలు ఎగరవేసిన ఇక్కడ ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఇక్కడ పక్కనే కోకోకోలా ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ వందల మంది కార్మికులు కూడా పనిచేస్తుంటారు. ఈ చుట్టూ కూడా వ్యవసాయ భూములు, రైతులందరూ కూడా ఆ పొలాలకి వచ్చి పొలం పనులు చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడు రైతులు కూడా ఇప్పుడు ఏముంది, ఎట్లా ఉందో భయాందోళనతోటి ఇక్కడ పులి రాత్రంతా కూడా, నిన్నంతా కూడా వీరంతా చాలా భయాందోళనకు గురయ్యారు. పశువులన్నీ కూడా తీసుకెళ్లి ఇక ఇళ్ల దగ్గర కట్టేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందనేది కూడా ఇక్కడికి రైతులు వచ్చి ఇక్కడ బిక్కుమంటూ చూసుకుంటున్న పరిస్థితి ఉంది. మళ్ళీ అంటే ఇళ్ల దగ్గర పశువులు కట్టుకోవడానికి అక్కడ అవకాశం లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి పొలాల్లో కట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే దీంతో మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ కడియం రూరల్, అలాగే మండపేట రూరల్, రాజానగరం మండలంలో ఇట్లాగా చూసినట్లయితే మొత్తం స్కూల్స్కి అన్నట్లకి సెలవిచ్చారు. ఎక్కడ కూడా పిల్లల్ని ఒంటరిగా పంపవద్దని చెప్పేసి కూడా నిన్న నుంచి, అంటే మొదటి నుంచి కూడా ప్రజలు ఇక్కడ అవేర్నెస్ చేస్తున్నారు, చైతన్యం కలిగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది పాత తుంగపాడు, ద్వారపూడి వైపు వెళ్ళిందా, లేదంటే కడియంలోని చైతన్యనగర్ పాముల పుట్ట వైపు వచ్చిందా అనేది ఒక చిన్న డౌట్ ఉంది. అయితే ఇప్పటివరకు కూడా ఫారెస్ట్ అధికారులు ఇంకా నిర్ధారణ ఏమీ చేయలేదు. దాని పులిజాడలు, పులిపంజా ఎట్లా ఉందనేది ఇప్పుడు అన్వేషణ జరుగుతూ ఉంది. మళ్ళీ అది ఉన్న చోటకి వెళ్ళి మళ్ళీ బోన్లు పెట్టడానికి డ్రోన్ కెమెరాలు, థర్మల్ కెమెరాలతోటి పూణే టీము ఇక్కడ చర్యలు అన్వేషణ చేపట్టడానికి, వేటను మొదలు పెట్టడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఇక్కడ రైతులు చాలా మంది ఆందోళనగా ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందామని చెప్పండి. నిన్న ఏ విధంగా ఇక్కడ పులి వచ్చిందని మీరు చూశారు, ఎటువైపు నుంచి వచ్చింది అనుకుంటారు? ఇప్పుడు మరి రాత్రంతా అడావుడిగా ఇక్కడ వేట కోసం ప్రయత్నం చేశారు, డ్రోన్ కెమెరాలు కూడా ఎగరేశారు. ఇప్పుడు దాని ఆచూకీ లభ్యం కాలేదు. ఎటు ఉంటుంది అనుకుంటున్నారు? ఇటు ద్వారపూడి వైపు కానీ, అటు ఎర్రంపాలెం పామాయిల్ తోట ఉందండి, అందులో కానీ వెళ్ళిందేమో అని రివర్స్ మేము అనుకుంటున్నాం. ఈ పక్క కేశవరం వైపు మాత్రం వచ్చిన జాడ ఆచూకీ ఏమీ దొరకలేదండి. దాన్ని మాకు భయాందోళనగా ఉంది. కలుపు తీసుకున్నా, మందు కొట్టినా, కూలీలను పంపడానికి కూడా చాలా భయంగా ఉందండి. దాన్ని గవర్నమెంట్ వారు బేగా రిస్క్ తీసుకుని దాన్ని పట్టించవలసిందిగా కోరుతున్నాం. అంటే నిన్న ఇది ఎటువైపు నుంచి వచ్చింది? అంటే నిన్న వచ్చినప్పుడు అడుగుజాడలు అవి మీరు కూడా చూసారా? చూసామండి, అడుగుజాడలు చూసాం. 3 ఆవులను తినేయటం కూడా వెళ్ళి మేము చూసామండి. ఈ రాత్రి మాత్రం ఏం దాని ఆసుకి ఏమి రైతులకి దొరకలేదు, రిసీవ్ స్టీమ్కి దొరకలేదు. సీసీ కెమెరాలు పెట్టారు, బోన్లు పెట్టారు, ఏం పెట్టినా అందులోకి ఎక్కడ
కనిపించిన జాగడాలు ఏమి లేవండి. అంటే ఇప్పటి వరకు ఈ అంటే మళ్ళీ రాత్రి ఏమైనా దూడల మీద ఎక్కడన్నా దాడి చేస్తుంది వస్తుందేమో అని దోళ్ళ మీద దాడి చేస్తుందేమో అని ఊళ్ళోకి తోలిపోయి ఇళ్ళ దగ్గరే కట్టుకున్నామండి. మళ్ళా అక్కడ గడ్డి ఉండదని చేళ్ళలోకి తోలుకు రావడానికి మాకు భయాందోళనగా ఉండి మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. చెప్పండి, ఇప్పుడు దీని ఆసుకి ఎటువైపు ఉంటుంటారు? ఇప్పటి వరకు మనకి దొరకలేదు కదా. అది మళ్ళీ తిరుగు గమనం పట్టిందేమో అని మా అభిప్రాయం అండి. ఇప్పుడైతే మా కేశవరంలో వచ్చినట్టు ఏ ఆధారాలు ఏం లభ్యం అవ్వలేదు. మా పొలిమేరలోనే కనబడుతుంది, డొంకల్లోనే ఉంది. చెప్పండి, మీరు ఒక రైతుగా మరి ఇప్పుడు రావడానికి ఎలాగ ఇబ్బంది ఉంది? ఇంకా అది ఆ మెట్ట మాదేనండి, ఉండమట్ల సత్యనారాయణ కదండి. అయితే మేము దాంట్లోకి వెళ్ళటానికి భయం వేస్తుందండి. నిన్న నుంచి వీళ్ళు తిరుగుతున్నారండి, చూస్తున్నారండి, టోల్ వేసి చూస్తున్నారండి. భయాందోళనగా ఉందండి మాకు. కొంచెం గవర్నమెంట్ వారు తొందరగా దాన్ని పట్టి చర్య తీసుకోవాలని. అంటే ఇప్పుడు నిన్న రాత్రి ట్రాప్ కెమెరాలు పెట్టారు, నిన్న సాయంత్రం 4 గంటల 3 గంటల నుంచి కూడా రాత్రి కూడా డ్రోన్లు ఎగరేశారు. అయినా ఏమి ఉదయం మళ్ళీ తీసుకెళ్ళిపోయారు, ఏమి లేదనుకున్నారా ఉందని అంటే అంతు చిక్కలేదు సార్, వాళ్ళకే అంతు చిక్కలేదు సార్. అంటే లోపలికి వెళ్ళటానికి, మనుషులకి వెళ్ళటానికి, మా మెట్ట లోపల వెళ్ళటానికి భయం అండి. అది అరణ్యం కింద ఉంటుందండి. అందుకని ఆ లోపల గృహం కింద ఉంటుందండి. అది అక్కడ పడుకుందా బయటకు వచ్చేసింది అనేది అడుగులు అయితే లోపల ఇంకా ఉన్నాయని అవగాహన చేస్తున్నారండి, అనుకుంటున్నారు సార్. అది సార్ ఇప్పుడు ఎటువైపు వెళ్ళి ఉంటుందని మీరు భావిస్తున్నారు? దగ్గరగా ఏ గ్రామాలు ఉన్నాయి? ప్రస్తుతానికి అదే ఇప్పుడు ఉన్నమాట సత్యనారాయణ గారి భూమిలోనే ఉన్నదని ఒక నిర్ధారణగా మేము అనుకుంటున్నాం. అంతలోనే అటు మా పక్క పొలాల్లోకి ఎప్పుడు ఏ టైంలో ఎంటర్ అవ్వచ్చా అని కొంత భయాందోళనగా ఉంది. మందు కొట్టాలన్నా లేకపోతే ఎరువులు వేసుకోవాలన్నా చాలా భయంతో ఉన్న ఊళ్ళు కేశవరం గ్రామస్తులందరూ కూడా నైట్ అంతా ఇళ్లలోనే పడుకున్నారండి. అది మళ్ళీ ద్వారపూడేపు కానీ ఇలా తొంగపాడేపు కానీ తిరుగుగమనం పట్టొచ్చని మేము ఆలోచన అండి. ఇది ఇక్కడ రైతులు ఏ విధంగా భయాందోళన చెందుతున్నారో మనం విన్నాం. అయితే ఇక్కడే ఉందేమోనన్న నిర్ధారణ కాలేదు, ఇక్కడే ఉందేమో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వెళ్ళిన అడుగులు ఉన్నాయి కానీ బయటకు వచ్చిన పాదముద్రలు కనిపించట్లేదు. అయితే ఇటువైపు ద్వారపూడి వైపు వెళ్ళడానికి అయితే ఎక్కువ ఆస్కారం ఉంది. అంటే ఇటువైపు కేశవరం ఊరు ఉంది, ఊరు రావాలంటే ఊరు మించి రావడానికి అవ్వదు. దీంతో ఇక్కడి నుంచి ఇటువైపు మళ్ళీ అంటే దాని గమనాన్ని వచ్చిన రూట్కి మార్చుకునే విధంగా వెళ్తుందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. రెస్క్యూ టీం అయితే ఇక్కడి నుంచి అన్ని మొత్తం తీసి మళ్ళీ ఇటు ద్వారపూడి వైపు పులి జాడల కోసం, పులి పంజాల కోసం వెతుకుతున్నారు. మరి కాసేపట్లో ఏమైనా ఆచూకీ దొరికే అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చందు, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.